అందరికి నమస్తే. దాదాపు ఒక 1 వీక్ అయింది అనుకుంటా రేవంత్ రెడ్డి ఎక్కువ బయట కనబడ్డ మాట్లాడక లోపల మీటింగ్లు పెట్టుకొని లోపల మాట్లాడుకొని బయటకు వచ్చిండు. బయటకు వస్తే ఇక మొత్తం ప్రిపేర్ అయ్యి అసలు మామూలుగా మాట్లాడాడేమో బీభత్సంగా మాట్లాడతారేమో అంటే అదే రామకథ. బయటకు వచ్చిండు, ఒక మైనార్టీ మీటింగ్ అటెండ్ అయ్యిండు. తర్వాత హైదరాబాద్లో ఇందిరమ్మ ఇండ్లు శంకుస్థాపన అని చెప్పేసి ఒకటి అటెండ్ అయ్యిండు కూకట్పల్లి ఏరియాలో. ఆడ ఇజ్జత్ దీనికి వచ్చినట్టున్నాడు. అందరు ఇజ్జత్ తీసిండు. మనకి ఇజ్జత్ లేకపోతే అందరికి ఇజ్జత్ తీయాలనా? నాకు లేకపోతే ఎవరికి ఉండొద్దా? అర్థం కాలేదు. సొంత మినిస్టర్లది, పిల్లలది, స్టూడెంట్స్ది, తెలంగాణ ప్రజలది, లాస్ట్కు సిరాజుద్దీన్ క్రికెటర్ది కూడా. ఇక ఒక చీఫ్ మినిస్టర్ చీఫ్గా మాట్లాడకూడదు. చీఫ్ మినిస్టర్ అంటే చీఫ్, అది చీఫ్ కాదు కదా. చీఫ్ మినిస్టర్ చీఫ్గానే ఉండాలి తప్ప చీఫ్గా మాట్లాడకూడదు. ఎవరన్నా ఏదైనా మాట్లాడితే, ఎందుకంటే అందరూ ఆదర్శంగా తీసుకుంటారు కదా, అందరు వింటారు, అందరికీ తెలిసిపోతుంది, అందరూ ఆదర్శంగా తీసుకుంటారు. అంటే ఈయన ఫాలో కావాలి తప్ప ఈయన ఫాలో అయితే చెడిపోతారు ఉండకూడదు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ముఖ్యమంత్రి అనేదైనా ఆదర్శంగా ఉండాలి అందరికీ, ఎవరైనా సరే. రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇంకో స్టేట్ కావచ్చు, అట్లే ఉంటారు. పెద్ద మనిషి అంటే పెద్ద మనిషి లాగానే ఉండాలి. రేవంత్ రెడ్డికి సీఎం పోస్ట్ పెద్దగా అన్నట్టు కనిపిస్తుంది. లొడుగు అయిపోయింది, లూజ్ అయిపోయింది, అంగి లూజ్ అయిపోయింది. అది ప్రాబ్లం వచ్చింది. అంగిది ప్రాబ్లం కాదు, మనిషిది ప్రాబ్లం. అంటే ఆ పోస్ట్లో ఉన్నప్పుడు ఆ పోస్టుకు తగ్గట్టు మాట్లాడలేకపోతే పోస్టే సూట్ కాలేదని అర్థం. రేవంత్ రెడ్డికి సీఎం పోస్ట్ సూట్ కాలేదని అర్థం. దాని అర్థం ఎన్ని రోజులు మాట్లాడతారు? 2.5 years దాటిపోయింది. వినండి ఒకసారి. తాగునీటి సమస్య లేకుండా దేవుడే వానలు కురిపించు. కొంతమంది మాత్రం కర్ణాటక, తమిళనాడు పోయి అఘోర పూజలు చేసి కరువు రావాలి, జనాలు చచ్చిపోవాలి, ఈ ప్రభుత్వం బద్నాం కావాలని. ఇట్లాంటి దుర్మార్గులు కూడా ఉన్నాడు. ఎంత ఘోరంగా అఘోర పూజలు చేసినా దేవుడు వాళ్ళ దిక్కు లేడు, దేవుడు మన దిక్కు ఉన్నాడు. ఎందుకంటే మన సంకల్పం మంచిది. నేను గొప్ప తెలుగులో ఉన్నాను నేను చెప్పను, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నానని నేను చెప్పను, కానీ 10 మందికి మేలు చేయాలన్న ఆలోచన లాగుంది. అర్థమైందా? అసలు దాని గురించి కాంగ్రెస్ వాళ్ళు ఒకరిద్దరు మాట్లాడితేనే మేమే పబ్లిక్ టాక్ చేసినాం. మా రిపోర్టర్ పోయి జనాలను అడిగిండు, నిజంగానే ఇట్లా చేయొచ్చా? వానలు పడకుండా అఘోర పూజలు చేయొచ్చా? వానలు పడకుండా కూడా పూజలు ఉంటాయా? అలా చేయొచ్చు. అయినా ఎల్లినో మీద మినిమం అవగాహన ఉండాలి. ఇప్పుడు హరీష్ రావు పూజ చేసినది నా అభిప్రాయం. దేశవ్యాప్తంగా కరువు రావాలని చేసిండా? తెలంగాణ కరువు రావాలని చేసిండా? హైదరాబాద్ కరువు రావాలని చేసిండా? ఉంటుందా అట్లా? వాళ్ళు 10 సంవత్సరాలు గవర్నమెంట్ పాలించిన వాళ్ళు, గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, వాళ్ళకి తెలియదా? ఆయన తెలంగాణ ప్రజలు ఏం అర్థం చేసుకుంటున్నారు దీనివల్ల? అంటే ఒక ముఖ్యమంత్రి ఏం చెప్పదలుచుకున్నాడు? బాణామతి, చేతాబాడి ఇవన్నీ ఉన్నాయి, ఎవరైనా సంపయచ్చు, ఎవరైనా వశపరచుకోవచ్చు. నిజంగా ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ వాళ్ళు ఎవరో పిచ్చోళ్ళు మాట్లాడితే ఇట్లాంటి పెద్ద మనిషి ఆ పోస్ట్లో ఉన్నాయన చల్ ఏందిరా ఏం మాట్లాడుతున్నాయని అడగాలి. ఇక ఈయననే మాట్లాడిన తర్వాత ఇంకేముంటుంది? ఇంకా చెప్పడానికి ఏముండదు. ఇప్పుడు అక్కడక్కడ వశీకరణ అని, తర్వాత మిమ్మల్ని వశపరచుకునే పూజలని రకరకాలు పెడతా ఉంటారు కదా కొంతమంది. వాళ్ళని మనం ఎంత చీప్గా చూస్తాం, చాలా చీప్గా చూస్తాం. వాళ్ళం ఏం పనిపాట లేనోడు బతకలేక ఇది పెట్టుకున్నాను అనుకుంటాం. ఇప్పుడు వాళ్ళకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యిండు. రేవంత్ రెడ్డి చెప్పిందంటే ఇంకా వాళ్ళకు లైసెన్స్ దొరికినట్టే కదా. వర్షాలు కురవద్దని పూజలు చేసి ప్రభుత్వం మీదే ఉంది కదా. కర్ణాటకలో కూడా మీ ప్రభుత్వమే ఉంది కదా. కర్ణాటక పోతే ఆ నుంచి కూడా తీసుకొచ్చి బొక్కలు వేయచ్చు కదా. నిజంగానే అట్లా ఉంటే పూజలు మంచి కోసం ఉంటాయి, చెడు కోసం ఉండవు. అవన్నీ చదువురానోళ్ళు, మూర్ఖులు, మూఢనమ్మకాలు, అవన్నీ వాళ్ళు నమ్ముతారు. మనం మూర్ఖులమని మనమే ప్రూవ్ చేసుకుంటే ఎట్లా? అది కూడా ఒక పబ్లిక్ మీటింగ్, ఒక ఇందిరమ్మ ఇండ్లు శంకుస్థాపనకు ఆడ మాట్లాడితే ఎట్లా? వాన పడ్డది పడలేదు అదంతా పైవాటి దయ. ఎవరు ఆపలేరు, ఎవరు కురిపించలేరు, రెండూ చేయలేరు. మరి ఇప్పుడు వర్ణయాగం మీరు మొన్న చేసారు కదా, మీరు వర్ణయాగం చేసినందుకే వర్షం పడుతుందా? అంత ముందు నుంచి కూడా అదే వర్షం పడుతుంది, ఇప్పుడు అదే వర్షం పడుతుంది కదా. సంకల్పం మంచిది అంటాడు. ఏం సంకల్పం ఉంది? ఏం సంకల్పం కనిపించింది మీలోని? ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలు తెలంగాణ సమాజానికి, పిల్లలకు, మీరు మళ్ళీ విద్యాశాఖ మంత్రి కూడా, ఒక విద్యాశాఖ మంత్రి అజ్ఞానం వైపు పోవద్దు కదా, సమాజాన్ని అజ్ఞానం వైపు తీసుకుపోవద్దు కదా. ఆయన ఆడికి ఎటబడినా చూపిస్తా చూడు. ఇగో పరదాలు కట్టుకుని పోయాడు, మొత్తం పరదాలు, ఇక్కడ గ్రీన్ కలర్ పరదాలు, అక్కడ గ్రీన్ కలర్ పరదాలు. అంటే పక్కన ఎవరు కాలనీలు లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కనబడొద్దు. అంటే ఈయన వచ్చిన తర్వాత ఈయన చేసిన పని ఏం లేదు చూడనికే, కాబట్టి పరదాలు కట్టి టెంపరీగా శంకుస్థాపనకు వస్తే రోడ్డు పక్కన చూడండి మొత్తం గ్రీన్ తెరగట్టి
అంటే ఆడ చెత్త కనపడొద్దనా, లేకుంటే మనుషులు కనపడొద్దనా, లేకుంటే ఎవరు దూరొద్దనా ఏం తెలియదు, కానీ మొత్తం ఇట్లా గ్రీన్ పరదా. రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి కనబడొద్దని ఆయన కట్టుకుంటా పరదాలు. అంటే చెత్త కూడా ఎత్తలేదేమో బహుశా అడ్డకెళ్ళి. ముఖ్యమంత్రి వస్తున్నాను కూడా చెత్త ఎత్తలేదేమో. ఇప్పుడు ఆల్రెడీ చెత్త ఎత్తలేరు కదా, మొత్తం హైడ్రాకి అప్పగించారు, జీహెచ్ఎంసీలు చేతులు ఎత్తేసారు. మరి వాళ్ళకి అప్పగించారు, అలాగే తీసుకుంటారు పో అని. ఫ్లైఓవర్ల మీద కాలనీల మోరీలు పొంగి పొరుతున్నాయి, అన్నీ అట్లే ఉన్నాయి కదా, అది కనబడొద్దని ఆయన దాన్ని కట్టుకున్నాడు. ఇంకా మరి ఈయనకు జనాలు కనబడొద్దు అన్నప్పుడు, పక్కన జనాలు కనబడొద్దు అన్నప్పుడు ఈయన కూడా జనాలు కనబడకుంటే బెటర్. అంతే కదా, నువ్వు నాకు కనబడొద్దు, నేను నీకు కనబడొద్దు, మంచిగా ఉంది, సూపర్, మంచి కాన్సెప్ట్ ఇది తెలంగాణలో. ఇది ఫాలో కండి ఒక 2.5 years. 12,000 కోట్ల రూపాయలుగా పొన్నం ప్రభాకర్ సార్కు నేను కట్టినా మీ తరఫున. ఆ సారి కిరాయి పైసలు లేకపోతే కుదరదంటే నేను కడతా స్వామి, నేనేం లేకుంటే కాదు, వాళ్ళకు మా చెల్లెళ్లకు మా అక్కలకు నేను తోడున్నా, వాళ్ళ తరఫున నగదు నేను కడతా, వాళ్ళు మాత్రం ఉచితంగా పోవాలి, వాళ్ళని అడగొద్దని చెప్పి పొన్నం ప్రభాకర్కి ఇప్పటికి 12,000 కోట్ల రూపాయలు ఇవాళ నేను మీ తరఫున ఉచిత బస్సు కట్టిన. ప్రభాకర్ గారు ఉచితంగా ఇవ్వలేదు అక్కో, ఏమన్నా ఉచితంగా ఇచ్చిండు అనుకునేరు, నగదు నేను. అంటే పొన్నం ప్రభాకర్ ఇద్దరు తీయడం అనమాట దీనిలో. నేను డబ్బులు కట్టినా పొన్నం ప్రభాకర్కు 12,000 కోట్లు అని చెప్తుండు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఆయన బ్యాంకులకి వెళ్ళి ఆయన జేబులకి వెళ్ళి తీసి ఇచ్చేది లేదు. రేవంత్ రెడ్డి ఆయన సొంత పైసలు ఇచ్చిండా? ఆడ పొన్నం ప్రభాకర్ ఇద్దరు దీనికి ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. పొన్నం ప్రభాకర్ అయినా గవర్నమెంట్ పైసలే కట్టాలి, రేవంత్ రెడ్డి అయినా ఆయనే కట్టాలి. పొన్నం ప్రభాకర్ దగ్గర లేవు, నా దగ్గర పైసలు ఉన్నాయి. మీరు తలుచుకుంటే మొత్తం జనాలందరికీ, రేవంత్ రెడ్డి తలుచుకుంటే జనాలందరికీ ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇవ్వచ్చేమో ఆయన ఆస్తులు. అట్లా ఇచ్చినప్పుడు చెప్పుకోవాలి, మినిమం 1,00,000 రూపాయలు ఇవ్వచ్చు మినిమం. అప్పుడు చెప్పుకోవాలి నా పైసలు వంచినా అని. మా ట్యాక్సుల పైసలు జనాల పైసలు కట్టి దానిలో పొన్నం ప్రభాకర్ ఇజ్జత్ తీసుకుంటా, పొన్నం ప్రభాకర్ ఏం ఉత్తగా నడుపుతలేడు, పొన్నం ప్రభాకర్ ఉత్తగా మిమ్మల్ని ఎక్కించుకోపోతలేడు, మరి ఎవరు ఉత్తగా ఎక్కించుకోపోతున్నారు? జనాల పైసలు పెట్టే వాళ్ళు ఫ్రీగా ఏం పోతలేరు, మహిళలకు పేరుకు ఫ్రీ. ట్యాక్సులు ఎవరు జనాలయ్యే కదా. ఏమన్నా రేవంత్ రెడ్డి జేబులకి వెళ్ళి కడుతుండా, ఆయన అకౌంట్కి వెళ్ళి కడుతుండా, అదేందో అర్థం కాలేదు ఆయన. आज देखो हर चीज में शादी मुबारक, कल्याण लक्ष्मी, इंदिरा इंड्लू, 200 यूनिट बिजली, बार बार बोल रहे थे, असेंबली में चर्चा हो रही थी। ओल्ड सिटी में पूरा बिजली चोरी करते रहते, माइनॉरिटी लोग बिजली का बिल पे नहीं करते। आज मैं हिम्मत से बोलना चाहता हूं, 200 यूनिट बिजली जो मुफ्त में सरकार दे रहा है, सबसे ज्यादा हमारे माइनॉरिटी भाई बहनों के लिए भला हुआ, अच्छा हुआ। ఇది మైనార్టీ ఎక్సలెన్స్ మీటింగ్లో మైనార్టీల కోసమే తీసుకొచ్చినాడు 200 యూనిట్ల కరెంట్. మనకు తెలియదు ఇప్పటిదాకా, ఇంత కథ ఉందని తెలియదు. మైనార్టీలు కరెంటు చోరీ చేస్తారని ఉంది కదా, కాబట్టి మీకు ఆ పేరు రావద్దని, మీకు ఎట్లా 200 యూనిట్స్ లోపల అవుతుంది కాబట్టి ఇచ్చినాము అని చెప్తున్నాను నేను. మైనార్టీస్ కోసమే స్కీమ్ తీసుకొచ్చారంట. మరి ఇంకా లబ్ధిదారులు కూడా ఎక్కువ మంది ఓల్డ్ సిటీలో ఉన్నారేమో, మనకు తెలియదు. ఆడపోయి వాళ్ళ ఇజ్జత్ తీయాలి, ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇజ్జత్ తీయాలి, తెలంగాణకి ఇజ్జత్ లేకుండా పోతుంది. లాస్ట్కి సిరాజుద్దీన్ ఇజ్జత్ కూడా తీసిండుగా పనిలో పని. सिराजुद्दीन जो अजहरुद्दीन साहब क्रिकेट इंडिया कैप्टन जो किया, उनका लेगेसी कंटिन्यूस में सिराजुद्दीन वर्ल्ड कप जिता के नाम रोशन किए। मगर वो 10वीं ने पढ़ा, नौकरी देना उतना आसान नहीं है, मगर कैबिनेट में ले जाकर पूरा रूल को हटा देके सिराजुद्दीन का जो डीएसपी बनाया, डीएसपी सिराजुद्दीन बना इस राज्य में। ఈ క్రికెటర్ సిరాజ్ ఇజ్జత్ని అయితే చటాక్ తీస్తున్నాడు రేవంత్ రెడ్డి. ర్యాగింగ్ అది. ప్రతిసారి అవకాశం వచ్చినప్పుడల్లా 10th క్లాస్ చదివిండు, ఆయనకు నేను డిఎస్పీ ఉద్యోగం ఇచ్చిన, 10th క్లాస్ చదివిండు ఆయనకు సర్కిల్ ఉంటుంది. క్రికెటరు దేశవ్యాప్తంగా కొంత సర్కిల్ ఉంటుంది, బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. ఈయన ఇచ్చుడేమో ఈయన ఇళ్ళకెళ్ళి మేలే, అది కూడా ఆయనకి జీతం కూడా మనమే ఇస్తాం మళ్ళీ జనాల పైసలే. కానీ ఈ ఇచ్చుడెందుకు, ఎత్తిపోసుడు ఎందుకు? ఆయన 10th క్లాస్ చదివిండు, సిరాజుద్దీన్ ఇజ్జత్ కూడా ఓడే. ఇంకా ఫైనల్గా తెలంగాణ ఇజ్జత్ తీసిండు, అది కూడా చూపిస్తాం మీకు, చూడండి. ఇంకో ఆయన చంద్రబాబు నాయుడు కట్టిన శిల్పారామం మనవరాలను తీసుకొని పోయి వారానికో 10 రోజులకో రోజు ఆదివారం పూట శనివారం పూట పోయి చూసి వస్తూనే. ఈయనకు హైదరాబాద్లో ఏం కనపడతలేవు. చంద్రబాబు నాయుడు కట్టిన శిల్పారామం కనబడుతున్నాడు. నిజానికి అది చంద్రబాబు నాయుడు ఏం కట్టలేదు, అది అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే శంకుస్థాపన చేసి ప్లానింగు, డిపిఆర్, డబ్బులు విడుదల కోట్ల విజయభాస్కర్ రెడ్డి టైంలో జరిగింది. అది దానికి వచ్చి రంగులు వేస్తే చంద్రబాబు కట్టేసిందని చెప్పేసిండు. ఆయన హైదరాబాద్ అంటే శిల్పారామమేనా?
చంద్రబాబు గారిని శిల్పరామం తప్ప ఏం కనపడతలేవు హైదరాబాద్లో రేవంత్ రెడ్డికి. ఇట్లా మాట్లాడితే తెలంగాణ ఇజ్జత్ తీసుకుంటారు దీన్ని. తెలంగాణ ముఖ్యమంత్రి అంతకుముందు కేసీఆర్ పనిచేసిండు, ఇప్పుడు మీరు పనిచేస్తున్నారు. మీరేమైనా కడితే అదని చెప్పుకోవచ్చు కదా, మేము కట్టింది కనిపిస్తుంది మాకని. ఏడుగు పోయినా జపం చేయాలి, చంద్రబాబు జపం చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.